ఇంట్రెస్టింగ్ ఉంది మూవీ అయితే. పక్కా ఫ్యామిలీతో మాత్రం పక్కాగా చూడొచ్చు. డోంట్ మిస్ ఇట్. ఎవరైతే మూవీలో ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో మొత్తం ఆల్‌మోస్ట్ అన్ని దొరుకుతుంది. లవ్ స్టోరీ, ఎమోషనల్, కామెడీ సీన్స్ అన్నీ బావుంటాయి. చాలా చాలా బావుంది మూవీ అయితే. అండ్ డైరెక్టర్ కూడా మంచిగా కొరియోగ్రాఫ్ చేశారు. అంటే చాలా చాలా బావుంది. అంటే ఎడిటింగ్ మొత్తం ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళందరూ కూడా చాలా సక్సెస్‌ఫుల్ అవుతారని. థాంక్ యూ. అద్భుతంగా చూపించారు. మన క్యారెక్టర్ అయితే మామూలుగా లేదు. అల్టిమేట్ అంటే ఇలాంటి కేటగిరీ క్యారెక్టర్ అయితేనే చాలా తక్కువ వస్తాయి. అంటే సింపుల్ గా వెళ్ళిపోవడం, సింపుల్ సిటీతో మంచి అసలు హైలైట్ అన్న. అసలు హీరో హీరోయిన్ మధ్యలో ఆ లవ్ ట్రాక్ కూడా చాలా బాగా అనిపించింది. అంటే ఎక్కడ కూడా ఇది చూసినంత సేపు కూడా ఎక్కడ లాగ్ గాని బోర్ గాని అనిపించలేదు. చూసినంత సేపు కూడా అలా చూస్తూ ఉండిపోయినాం. బాగుంది. నాకైతే బాగా నచ్చింది అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని ఆర్ఆర్ గాని అసలు ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. నాకైతే పిచ్చగా నచ్చింది. ఒకసారి చూస్తే రెండోసారి చూడాలనిపించింది. వండర్ఫుల్ అన్న. బాగుంది. ఇంకోటి మెయిన్ ఏంటంటే అన్న యాక్టింగ్ అన్న. అదైతే ఫిదా అవ్వచ్చు. నిజంగా వేరే లెవెల్ సినిమా వేరే లెవెల్‌కి వెళ్ళిపోవడం ఏందంటే అన్న యాటిట్యూడ్, అన్న యాక్టింగ్ అని చెప్పొచ్చు. చాలా బాగుందన్న. అలాగే మంచి కలెక్షన్‌లు వస్తాయి. ఇందులో అయితే ఎలాంటి డౌట్ లేదు. చాలా ఈ రోజు రిలీజ్ అయింది. ఈస్ ద బెస్ట్ సినిమా అని మాత్రం ఖచ్చితంగా చెప్తా. బాగుంది. నేను బాగా ఎంజాయ్ చేసిన. సూపర్ అన్న. ఏ సినిమాకి వేసుకోవాలి ఇది? సిద్ధార్థ్ రాయ్‌కా? సిద్ధార్థ్ రాయ్ కాదు మస్తు షెట్ అని చెప్తే పేరు.